గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి స్టేట్ సెక్రటరీ. ఈరోజు వెరిఫికేషన్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ సంబంధించిన వాళ్ళని వెరిఫికేషన్ల నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది. దాదాపు ప్రతి జిల్లాలో 10 నుంచి 15 వరకు వీళ్ళే ఉన్నారు. సో వీళ్ళ స్థానంలో కొంతమంది థర్డ్ సెమ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో రాద్దామని చెప్పి అప్లై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి స్కోర్లు వచ్చాయి, వాళ్ళందరం తీసేశారు. కొన్ని జిల్లాల్లో యూనివర్సిటీలో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. సర్టిఫికేట్లకు సంబంధించి వెరిఫికేషన్ అయినప్పటికీ మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదని క్లియర్గా ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళ మీద. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. రూల్స్ ఫర్ ఆల్, అందరికీ రూల్స్ సమానంగా ఉంటాయి. కేసు ఎవరైనా ఏదైనా అట్లా ఫ్రాడ్ చేసినట్టయితే ఈరోజు వెరిఫికేషన్ అయినప్పటికీ సో ఫర్దర్ యాక్షన్ అనేది గవర్నమెంట్ వాళ్ళపైన తీసుకుంటుంది. ఈరోజు కర్నూలులో వెరిఫికేషన్ కార్డుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలు కూడా వీటి మీద మాట్లాడడం జరిగింది. సో కావున నెక్స్ట్ ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు భయపడద్దండి, ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. సో ఈ విషయం మీద కమిషనర్ గారు కూడా ఫస్ట్ ఎవరైతే ఫేక్గా ఉండి అట్లా వెళ్ళిపోతారో వాళ్ళ స్థానంలో తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చున్నాడు. మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితిగా కలిసి ఉన్నాం. సో ఎవరు కూడా బార్డర్లో ఉన్న వాళ్ళు భయపడద్దండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. సో అక్కడ ఎవరున్నారు అనే విషయం మీద మీరు మరొకసారి క్లారిటీగా కనుక్కోండి. మీ ముందర ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనేది. సో దాని మీద మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మీద మాట్లాడడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ మీద గ్రూప్ రాజకీయాలు వదిలేసి అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏజ్కి సంబంధం లేకుండా, మార్కులకు సంబంధం లేకుండా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారు, బాధపడుతున్నారు. అన్న ఇట్లా జరుగుతుందని చెప్పి దయచేసి ఎవరు బాధపడద్దండి, అది మీరు చేసుకున్న తప్పు. మనం ఆ రోజు అందరూ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది చదువుకోవాలనే ఉద్దేశంతో నిర్లక్ష్యం చేశాం. సో ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఫిజికల్ ఈవెంట్స్ ఉంటే దాదాపు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. సో ఈ విషయం మీద ఇంకెవరు బాధపడద్దండి. ఈరోజు జరిగినటువంటి వెరిఫికేషన్లో చాలా అప్లికేషన్లు పక్క పెట్టడం జరిగింది. వాళ్ళ స్థానంలో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. సో దాన్ని ఎవరు అధైర్యపడద్దండి. కొంతమందికి కూడా మెసేజ్ రాలేదు, సో వారికి కూడా మెసేజ్లు వస్తాయి ఖచ్చితంగా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదని చెప్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్. మరొకసారి ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితిగా రెగ్యులర్ ట్రైనింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయునికి, క్రీడల్ని నమ్ముకున్న, స్పోర్ట్స్ని నమ్ముకున్న ప్రతి ఒక్క పీఈటీకి మరొకసారి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.